మేమైతే ఏల్చేటి దిబ్బ అని లంకేన్ దిబ్బ దగ్గర నుంచి మనం నదిలో అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటది. ఆ ప్లేసెస్ అంతా విజిట్ చేసేద్దాము. అక్కడ ఒకసారి లొకేషన్ అయితే బ్యూటిఫుల్ లొకేషన్. మనమైతే బోట్ లో జర్నీ చేయాలి. పక్క నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. చూసేద్దాం. మనమైతే ఇప్పుడే బోట్ అయితే ఎక్కుతున్నాము. దగ్గరికి అయితే బోట్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి లొకేషన్ అయితే సూపర్ గా ఉంది. ఇది ఇక్కడైతే చూసారు కదా, చుట్టూ అయితే వలలు. ఇక్కడ వీళ్ళు వేట వెళ్ళడానికి అయితే ఈ బోట్లు అయితే యూజ్ చేస్తారంట. ఈ పక్కన అయితే తుఫాన్ బంగ్లా అక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వలలు అయితే. ఇక్కడ మేమైతే ఈ బోట్ అయితే ఎక్కెళ్తున్నాము. ఇంకొక 5 నెంబర్స్ వస్తే స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి మేమైతే చుట్టూ ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాము. చూసారు కదా, బోట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. చుట్టూ లొకేషన్ అయితే అసలు బాబోయ్, అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. బోట్ జర్నీ అంటే అసలు చూడండి ఒకసారి, అసలు అమేజింగ్. అసలు ఎవరన్నా ఇట్లా బోట్ జర్నీతో వచ్చేటప్పుడు కొంచెం సేఫ్టీ వహించండి. లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీగా ధరించండి. ఎందుకంటే ఇక్కడ అనేది చాలా లోతు ఎక్కువ. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా అది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేము. మాకంటే ఏదో కొంచెం చిన్నగా కొంచెం ఈత అనేది వచ్చు కాబట్టి మాకనేది లైఫ్ జాకెట్ లేకుండా మేము డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వాళ్ళందరికీ ఏంటంటే ఇటు సైడ్ అటు సైడ్ రవాణా జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ ఈత అయితే 90% అందరికీ కావచ్చు. చూసారు కదా, అసలు ఇలాంటి ప్లేస్ అయితే మన లైఫ్ లో ఇలాంటిది ఎప్పుడు చూడలేము. అంత బాగుంది ఈ బోట్ జర్నీ అయితే. అమేజింగ్ అసలు. ఇంకో చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత బాగుందంటే ఒక్కసారి చూడండి. అసలు చూస్తుంటే మైండ్ దొబ్బుతుంది అసలు ఇక్కడైతే. ఈ చెట్లు కూడా మాడి చెట్లు ఏదో అంటారు కదా, ఇది మనకు ఐడియా లేదులే, మామూలు చెప్తున్నాను. అదిగో చూడండి, అటు చెట్లు ఇటు చెట్లు మధ్యలో మనం వెళ్తున్న కృష్ణా నదిలో అట్లా ప్రయాణిస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే మైండ్. చూడండి అసలు. ఇప్పుడే మాకైతే బోట్ అయితే పక్క నుంచి క్రాస్ చేస్తుంది. ఆ బోట్ అయితే చూడండి ఎంత స్పీడ్ గా వేగంగా వెళ్తుందో. వాళ్ళైతే మా ఇంకా చూసి నవ్వుతూ వెళ్తున్నారు. అర్రే ఏంటి రవి కంటే మేము ముందు వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా చూస్తున్నారు. మా బోట్ అయితే కొంచెం చిన్నగా వెళ్తుంది. ఎందుకంటే కొంచెం లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి ప్రయాణం అయితే కొంచెం జాగ్రత్తగా చేయాలి కదా. అందుకని వాళ్ళు కూడా చాలా చిన్నగా వెళ్తున్నారు. ఇక్కడైతే చూడండి అసలు, ఇదిగో మా అన్నయ్య మా వాడు ఇట్లా కూర్చొని ఉన్నాం. గాలికి చాలా అంటే చాలా వాటర్ పైన మనకి ఏదో అలా నేనైతే స్టైల్ గా నుంచున్నానే కానీ లోపలైతే చాలా భయంగా ఉంది. అమ్మో జాగ్రత్తగా ఉండాలిరా బాబు అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ మనకు అనేది వీడియో అనేది కరెక్ట్ క్లారిటీగా చూడాలి కదా అని చెప్పేసి గట్టిగా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడే మేమైతే దగ్గరలో ఉన్నాము విలేజ్ కి. మేమైతే ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి విలేజ్ కి అయితే వెళ్ళిపోదాము. నేను ఒక్కసారి ఆ బోట్ అయితే చూడండి, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. మమ్మల్ని డ్రాప్ చేసిన బోట్ అయితే ఇప్పుడే వెళ్ళిపోతుంది. ఇంకా పక్కన అయితే ఒక 2 కిలోమీటర్స్ అంట విలేజ్ అయితే. ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి చూసేసేద్దాం. మనమైతే విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకసారి విలేజ్ అయితే చూద్దాం. పక్కన అయితే చిన్న చిన్న కాలువలు అయితే ఉన్నాయి. మనమైతే విలేజ్ లోపలికైతే వచ్చేసాం. చూడడానికి అయితే ఎంత బాగుందంటే చుట్టూ కొబ్బరి చెట్లు. అసలు బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది. చూసారు కదా, ఇలా నది మధ్యలో ఊరు. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి.